మేషరాశి వారు మే నెలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వారి గ్రహ సంచారం రీత్యా వారి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, విద్య, వైవాహిక జీవితం, సంతానం, రాజకీయం, విదేశీయానం, ఆరోగ్యం, ఆర్థిక విషయాలు. ఈ విషయాల్లో వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? చేయవలసిన పరిహారాలు ఏమిటి? ఈ పూర్తి వివరాలని వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక మేషరాశి వారి యొక్క గ్రహ గతులు మనం చూసినట్టయితే జన్మంలో రవి, బుధ, గురు, రాహువులు ఉన్నారు. తృతీయ చతుర్థంలో కుజుని సంచారం ఉంది. తృతీయంలో శుక్రుని సంచారం ఉంది. సప్తమంలో కేతువు ఏకాదశ సంచారం ఉంది. కేతువు సంచారం చేస్తుంది. ఏ గ్రహాల గతులు అనుసరించి వీరు కొన్ని విషయాల్లో ముఖ్యంగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది, పరిహారాలు చేయాల్సి ఉంటుంది. మేషరాశివారు ముఖ్యంగా ఆర్థిక పరంగా వీరు ఆర్థిక అంశాల మీద ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించాలి. ఖర్చులో నియంత్రించుకోవాలి. ముఖ్యంగా మే నెల మాసంలో ఈ మే నెల మాసంలో అధిక ఖర్చులు వీరికి ఉంటాయి. వృధా ఖర్చులు ఉంటాయి. గతంలో చేసిన అప్పులు ఉంటాయి. దీంతోపాటు క్రెడిట్ కార్డు వినియోగం పెరిగిపోతుంది. కాబట్టి ఆర్థిక అంశాలు జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి. లేదంటే మరింత రుణాలు చేయవలసి ఉంటుంది. రావాల్సిన బకాయిలు ఉంటాయి. అయితే బకాయిలు సరైన సమయానికి చేతికి అందవు. అందువలన ఎవరిని నమ్మకూడదు, ఎవరి మీద ఆధారపడకూడదు, ఎవరిని నమ్మి మోసపోకూడదు. అయితే ఎవరినైనా నమ్మితే ద్రోహం, మోసమే తప్ప ఒరిగేదేమీ లేదు. అందువలన ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూసి మోసపోకుండా ఆదాయ మార్గాలు పెంచుకోవాలి. మీపైన మీరు నమ్మకంతో ఉండాలి. స్వశస్తిని నమ్ముకోవాల్సి ఉంటుంది. ఆదాయ మార్గాలు అభివృద్ధి చేసుకోవాలి. ఖర్చులు నియంత్రించుకోవాలి. ఆదాయం పెంచుకోవాలి అనే ఆలోచనలు వీరికి బలపడతాయి కూడా. ఇక మేషరాశి వారి యొక్క ఆరోగ్య విషయానికి వస్తే వీరి ఆరోగ్యం ఒకరోజు బాగుంటే మరో రోజు బాగుండకుండా ఆరోగ్య విషయంలో కాస్త ఒడుదుడుకులతో కూడిన ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఆరోగ్యంపై వైద్య ఖర్చులు ఎక్కువగానే ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. మే నెలలో నిద్ర తక్కువగా ఉంటుంది. శరీరం అలసిపోతూ ఉంటుంది. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు అప్పుడప్పుడు నీరసం, నిస్సత్తువ కూడా ఉంటూ ఉంటాయి. అదేవిధంగా మేషరాశి వారికి మే నెల మాసంలో రక్తహీనతకు సంబంధించి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్త పడాలి. ఇక ప్రతిరోజు ప్రతి ఉదయం యోగా, వాకింగ్, ధ్యానం ఇలాంటివి చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఇక మేషరాశి వారి వృత్తి, ఉద్యోగానికి సంబంధించి విషయాలు చూసినట్టయితే ఈ మాసంలో నిరుద్యోగులు ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి. చిన్న ఉద్యోగమే కదా అని దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రస్తుతానికి ఏ ఉద్యోగం వచ్చినా అందులో జాయిన్ అయిపోవాలి. ముఖ్యంగా ఉద్యోగాల్లో ఉన్నవారు వీరికి కోపావాసాలు ఎక్కువగా ఉంటాయి ఈ మాసంలో. కాబట్టి మీరు చేసే వృత్తి, ఉద్యోగాల్లో మీ పై అధికారులతో, కొలీగ్స్తో మీ కోపావేశాలు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు తెలియకుండానే మీ మాట కాస్త వేగంగా ఫోర్సు పెరుగుతూ వస్తుంది. దీంతో ఎదుటివారు నొచ్చుకునే అవకాశాలు ఉంటాయి. అందువలన మీ మాట తీరు జాగ్రత్తగా ఉండాలి. సంయమనం పాటించాలి. ముఖ్యంగా మీ అధికారుల పట్ల, పై అధికారుల పట్ల వినయ విధేయతలతో వ్యవహరించాలి. వారు అప్పగించిన పనిని సమయానికి పూర్తి చేయాలి. ఇక మేషరాశి వారి యొక్క వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? ఈ వైవాహిక జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే విషయాలు పరిశీలించినట్టయితే ఈ మే నెల మాసంలో మేషరాశి వారి యొక్క భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఒకరికొకరు ఒక మెకానికల్ లైఫ్ని గడుపుతూ ఉంటారు. ఏదో కలిసి ఉండాలి, లేదంటే నలుగురు దృష్టిలో చులకనైపోతాం అన్నట్టుగా వీరు ఉంటారు.
అయితే వీరి మధ్య ఆత్మీయత, ఆపేక్ష, సఖ్యత అంతగా కనిపించదనే చెప్పాలి ఈ మే నెల మాసంలో. అయితే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి వీరికి. అంతేకాదు విందు వినోద విహారయాత్రలు చేస్తారు. అంతేకాదు స్నేహితులతో సరదాగా గడుపుతారు. స్నేహితులను, బంధువులను ఇంటికి ఆహ్వానిస్తారు. ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది. అయితే భార్యాభర్తల మధ్య మాత్రం సఖ్యత కొరవడుతుంది. కాబట్టి భార్యాభర్తలు సఖ్యతగా ఉండడానికి ప్రయత్నించాలి. అపార్థాలకు, గొడవలకు పోకుండా సంయమనం పాటించాలి వైవాహిక జీవితంలో. ఇక మేషరాశి వారి వ్యాపారస్తుల గురించి చూసినట్టయితే ఈ మాసంలో పెట్టుబడులకు అంత సమయం మంచిది కాదనే చెప్పాలి. ముఖ్యంగా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి మాత్రం సమయం అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. మే నెల మొదటి వారం మాత్రం నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంది. తర్వాత మాత్రం పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే కొన్ని సమయాలు, కొన్ని సందర్భాల్లో వీరికి గాయాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మే 11వ తేదీ తర్వాత నుంచి కుజుని యొక్క బలం బాగా తగ్గిపోతుంది మేషరాశి వారికి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ మాసంలో వీరి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అనే చెప్పాలి. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ని వీరు తగ్గించుకుంటే బాగుంటుంది. అయితే 11వ తారీఖు నుండి కాస్త జాగ్రత్తగా ఉండాలి వీరు. రోడ్ డ్రైవింగ్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా సొంత డ్రైవింగ్ని అవాయిడ్ చేయాలి సాధ్యమైనంత వరకు. అత్యవసరమైతే మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఉపయోగించుకోవాలి. ఈ మాసంలో మేషరాశి వారికి మానసిక అశాంతి, అలజడి ఉంటాయి. ఏ పని చేసినా ఒక యాంత్రికంగా చేస్తారు తప్ప మనస్ఫూర్తిగా చెయ్యరు వీరు. ఆఖరికి పూజలు చేసినా, వంట చేసినా, భోంచేసినా, ఏ పని చేస్తున్నా ఏదో చెయ్యాలి కాబట్టే చేస్తారు. కాబట్టి ప్రతి పని మనసా వాచే కర్మేణ నమ్మి విశ్వాసంతో చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మంచి ఫలితాలు పొందొచ్చు. అయితే మే నెల మాసంలో మేషరాశి వారికి మానసిక ప్రశాంతత మినహా మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. అంత ఇబ్బందులు ఏమీ లేవనే చెప్పాలి. అయితే భూ సంబంధిత ధనానికి సంబంధించి, అంటే భూములు అమ్మడం కానీ కొనడం కానీ చేసే విషయాల్లో వీరికి లాభాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ మాసంలో. అంతేకాదు మే నెల మాసంలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, రైతులకి సమయం చాలా బాగుంది. అంతేకాదు నీటి వ్యాపారాలు చేసేవారికి కూడా సమయం చాలా బాగుంది, లాభాలు ఉంటున్నాయి. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే మే నెల మాసంలో మొదటి వారం చాలా బాగుంటుంది వీరికి. ఇక తర్వాత నుండి కాస్త ఒడిదుడుకులు ఉంటుంటాయి వీరి జీవితంలో. ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలు చేపట్టాలి. వారి అండదండలు సంపాదించుకోవాలి. ప్రజల మన్ననలు వీరు చూరగొనవలసి ఉంటుంది రాజకీయ నాయకులు. ఇక మేషరాశి వారు మే నెల మాసంలో వీరు చేయవలసిన దేవతారాధన లేదంటే పరిహారాలు. మేషరాశి వారు ఎక్కువగా సూర్య భగవాన్ని ఆరాధన చేయవలసి ఉంటుంది. అంతేకాదు దత్తాత్రేయుణ్ణి ఆరాధించాలి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేవారు గణపతి స్తోత్రాన్ని పఠించుకోవాలి. దగ్గరలోని గణపతి ఆలయానికి వెళ్లటం చెయ్యాలి. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేవారు ఆ రోజు గణపతి ఆరాధన చేసి ఆ కార్యక్రమం నిమిత్తం బయటికి వెళ్లవలసి ఉంటుంది. ఇక మీకున్న దోషాలు పోవాలన్నా, మీ యోగాన్ని మరింత పెంచుకోవాలన్నా మే నెల మాసంలో మేషరాశి వారు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేసినట్టయితే మెరుగైన ఫలితాలు మీ సొంతమవుతాయి.